మనం పోయిన వారం గురించి ఒక మాట మాట్లాడుకున్నాం. నిజంగా హగ్గయి గ్రంథంలో విషయాలు కనుక అర్థమైతే చర్చిలకు ఎవ్వరు బంద్ చేయరు. నాకు తెలిసి హగ్గయిలో మాట్లాడినంటే ఒక ప్రవక్త మీ ప్రవర్తన మార్చుకోండి అని మంచి లేఖనాల ద్వారా సెలవిచ్చాడు. కానీ ప్రవర్తన మారకపోతే మనం చేసేదైతే ఏమీ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు యెషయా గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. యెషయా గ్రంథంలో ఇలాగ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో చక్కని మాటలు సెలవిస్తా ఉన్నాయి. ఒకసారి భక్తుడైన యెషయా ఏం చెప్తున్నాడు మనం చూద్దాం. 56వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉంది, నా నీతిని వెల్లడి అగుటకు కూడా సిద్ధముగా ఉంది, న్యాయ విధిని అనుసరించుడి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఎలాగూ సెలవిస్తున్నాడంటే, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. దేవుడు ప్రతి మనిషిని రక్షించటానికి, దేవుడు మనుషుల యొక్క పాపముల నుంచి, శాపముల నుంచి, కష్టముల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి అనేక రకాలుగా విడిపించుటకు, రక్షించుటకు, ఆపదలో ఉన్న వారిని కాపాడుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతిని వెల్లడగుటకు కూడా సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి. నీతిని అనుసరించుడి. నీతిని అనుసరించే ఏ బిడ్డ కూడా దేవుని మందిరాన్ని వదిలిపెట్టరు. నీతిని అనుసరించేవాడు ఎప్పుడు ప్రభుతోనే పెనవేసుకుంటాడు. నీతిని అనుసరించేవాడు ప్రభు సన్నిధిలో భయము కలిగి, భక్తి కలిగి నడుస్తాడు. నీతిని అనుసరించేవాడు ప్రభు మార్గములోనే వెళ్తాడు. అవినీతి కార్యక్రమాలు చేసేవాడు, అక్రమ కార్యక్రమాలు చేసేవాడు, అన్యాయంగా జీవించేవాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. అటువంటి వాడికి స్థానం కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దామా? స్వరమని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మందికి ఏంటంటే గర్వం బాగా పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తూ ఉంటుంది. దేవుడు లేకుండా వారి జీవితంలో ఏది కూడా సాధించలేరు. దేవుడు సహాయం లేకుండా ఎన్నడూ కూడా ఏమి పొందుకోలేరు. దేవుని నీతిని దేవుడు అందుకన్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకమన్నాడు. దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతికిన వాడే నిత్య జీవములో ఉంటాడు. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో ఇంత దారుణమైన పరిస్థితి, ఎంత ఘోరం తెలుసా? ఈరోజు సంఘాలలో ఎట్లా ఉన్నాయో పరిస్థితులు మనకు అర్థం కావట్లేదు. చెప్పి 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 సేవకులు అరిసిపోయి అనారోగ్యాలు పాడే చచ్చిపోతున్నారు తప్ప ఈ ప్రజలలో మార్పు రావట్లేదు. ఎంత బాధ ఉంటుంది ఒక దైవ సేవకుడికి సంఘము రాకపోతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఏందో వారి నిర్లక్ష్యం నాకైతే అర్థం కావట్లేదు. నేను అర్థం కాకపోయినా నా ప్రభు వారికి అర్థమైతే చాలా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. హల్లెలూయా. ఇక చూడండి కింద, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుడి. ఇది ఎవరు ఏర్పాటు చేసుకున్న దినం? ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన విశ్రాంతి దినమును. ఈ విశ్రాంతి దినమును ఎప్పుడు ఏ పనులు పెట్టుకోకూడదని బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చెప్పా, ఎక్కడన్నా ఈ ప్రపంచంలో ఏ దైవజనుడైనా ఆదివారం నాడు మీరు పండ్లకు పోవచ్చని చెప్పితే వాడు ఫేస్బుక్లో వినేవాడని సరే నాకు ఫోన్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే, దేవునితో ఉండాలంటే వారి వల్ల కాలేకపోతుంది. తాగటం బంద్ చేయరు,
తిరగటం బంద్ చేయరు, ఎగరటం బంద్ చేయరు. ఈ వగేరా ఆ వ్యసనాలు బంద్ చేయాలంటే వారి వల్ల కాలేకపోతా ఉంది. అందుకని దేవుడి సన్నిధిలో క్రమంగా నిలబడలేరు. క్రమంగా నిలబడపోవడం కాదు, ఆదివారము కూడా దేవుని యొక్క సన్నిధిని ఎలా పరుస్తున్నట, అపవిత్రపరుస్తున్నాడట. అందుకనే శనివారం నాడు శుద్ధీకరణ ఉండాలా. శనివారం బ్రతుకులో కరెక్ట్ లేకపోతే ఆదివారం నాడు నడిపింపు రాదు, అస్సలు రాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. ఇంత పొగరు పట్టిన ప్రజల మధ్య ఎలా నిలబడతాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం, ఇంకా చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుడి, దానిని అనుసరించుడి. దేన్ని అనుసరించాలా? విశ్రాంతి దినమును అనుసరించాలా. విశ్రాంతి దినమును అనుసరించకుండా ఇవాళ ఎక్కడున్నారో మన ప్రజలంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంక ఫోన్. విశ్రాంతి దినమును అనుసరించకుండా, విశ్రాంతి దినమును ఆచరించకుండా, విశ్రాంతి దినమును లెక్క చేయకోకుండా, విశ్రాంతి దినమును ఇళ్లలో కూర్చోబెట్టి, విశ్రాంతి దినమును ఇళ్లలో వండుకొని తిని, విశ్రాంతి దినమును ఇళ్లలో దున్నపోతలు పండుకున్నట్టు పండుకుంటే దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుందా? వాడి మీద పనిచేస్తుందా? వాడి ఇల్లు దేవుడు దీవిస్తాడా? శాపం, రెండంతల శాపం తీసుకొస్తుందట బైబిల్ చెప్తున్న మాట. దేవుని కట్టడను, దేవుని నియమాలని, దేవుని విశ్రాంతిని అపవిత్రపరిచిన వాడి మీదకి రెండంతల శాపం దిగొస్తుంది బైబిల్లో. ఆ శాపాన్ని తెచ్చుకుంటా అంటే నేనెందుకు వద్దట, నాకేం అవసరం? ఆమె నువ్వు ఇష్టపడి కొనుక్కుంటున్నావు, దాన్ని నువ్వు ఇష్టపడి తెచ్చుకుంటున్నావు, నువ్వు కావాలని తెచ్చుకుంటున్నావు. అందుకనే ఎంత పని చేసినా జీవితం ఎప్పుడూ ఆశీర్వాదకరంగా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కింద చదవండి. ఏ కీడు చేయకుండా, ఏ కీడు చేయకూడదట. మనం చేసే అన్ని కీడు పనులే. నాకు తెలిసి నేను వాక్యం చదివినంత, నేను యేసు ప్రభు నమ్ముకున్నంత వరకు, ఈ రోజు వరకు కూడా దైవ సేవకుని మాటను తున్నీకరించిన వాడు ఎక్కడా బాగుపడ్డాడు చూడలే. నేను నా అంచనా ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, నువ్వు ఎదురుగున్న సేవకుడికే లోబడవైతివి, యేసు ప్రభుకే లోబడతావు రయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి కింద. ఏ కీడు చేయకుండా, షండును ఎండిన చెట్టని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆశ్రయించుట నాకు ఇష్టమైన వాటిని నేను కోరుచున్నాను. గట్టిగా చెప్పండి దేవునికి. చెప్పడాన్ని కొట్టండి మా పక్షం ఖాళీగా ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన బ్రతుకు చెండు అనగా మీరు చూస్తున్నారుగా రోడ్ల మీద వీళ్ళు. మనం కూడా చెండు లాంటి జీవితం జీవిస్తున్నామేమో. దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఎండిపోయిన జీవితం, ఆశీర్వాదం లేని జీవితం, చిగురు లేని జీవితం, చెమ్మ లేని జీవితం, ఇలా జీవిస్తున్న జీవితాలతో దేవుడు మాట్లాడుతున్న మాట, నా విశ్రాంతి దినమును మీరేం చేయకూడదు, అపవిత్రపరచకూడదు. ఎంత ధైర్యం అండి వాళ్లకు దేవుడి మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోవటం, ప్రభు సన్నిధికి దూరంగా ఉండటం ఎంత ధైర్యం. ఇటువంటి ఇంకా ఎన్ని సంవత్సరాల ముందు రాబోతున్నాయి, అన్ని సంవత్సరాలు వచ్చిన వాడి జీవితాలు ఏ మేలులు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టిపోయారు పురుషులంతా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవట.
ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న చండులను గూర్చి యెహోవా నాకు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగము వారికి ఇచ్చెదను. చూడండి, అటు ఇటు గాని జనాన్ని కూడా దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. మరి నువ్వు అటా ఇటా నాకే తెలియట్లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు కరెక్ట్గా అటున్నారా ఇటున్నారా అర్థం కావట్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఈ మాటను బేస్ చేసుకొని ఒక సిస్టర్ గారు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తుంది. తెలుసా మీకు? ఏ వాక్యం చదువుతారో, ఏం నేర్చుకుంటారో, అసలు నా మాట వినని వారు అసలు ఎందుకు మందికి కొత్తలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఆమేన్, హల్లెలూయా. చంద్రుడు అంటే ఎవరు తెలుసా? ఇజ్రాయెల్. వాళ్ళు ఏమంటారు? ఇంకా టాంజానియాలో ఏమంటారు? వారిని దేవుడు దీవిస్తున్నాడట. నా భాగములు వారికి ఏమిస్తున్నాడు? సగభాగం ఇచ్చేస్తాడంట. మరి వారికి సగభాగం ఇస్తే దేవుని సృష్టిలో ఒక క్లారిటీ కలిగిన మనిషికి నీకెంత దేవుడు ఇవ్వాలా? ప్రైజ్ గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినమును ఎప్పుడు అపవిత్రపరిచిన వారి జీవితంలో మీరు అబ్జర్వ్ చేయని మన సంఘంలో ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నా, 24 గంటలు కష్టపడ్డ వాళ్ళ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. ఏ మాత్రం కనపడవు. మీరే అబ్జర్వ్ చేయండి. దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగిన వాడు ఏంటట? పక్షి గూడు విడిచిపెట్టి తిరిగిన వాడితో సమానం అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100 సార్లు చెప్పుంటా నాకు తెలిసి ఆదివారం దేవుని మందిరాన్ని వదిలిపెట్టొద్దని. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన బ్రతుకులు ఏమైనా మార్పు కలుగుతుందా? నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన జీవితంలో మార్పు లేకపోతే పోయిన సంవత్సరం ఉన్న గత జీవితమే ఈ సంవత్సరంలో ఉంటే ఎక్కడ మార్పు కలుగుతుంది? లైఫ్ లో ఏ చేంజెస్ జరుగుతూ ఉంటాయి? జీవితంలో ఏ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి? ఏమి మారవు, అలాగే ఉండిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అసలు క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అంటే క్రీస్తును అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఎక్కడ కూడా పనిలో ఉండడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏదో 100, 50, 2000, 3000 వస్తున్న ఆశపడితే రేపు నరకాన్ని నుంచి ఆ యొక్క నిత్య జీవన్ని ఆయన పొందుకోలేడు. ఆ నరకం నుంచి తప్పించుకోలేడు. వారికి అర్థం కావట్లా. వారు ఆడిందే ఆట, పాడిందే పాట. వారి ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ దేవునికి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో ఈ రోజు నువ్వు దేవుణ్ణి బాధ పెడితే నువ్వు ఎప్పుడూ వారి వద్ద బాధపడే పరిస్థితులు వస్తాయి. ఆయన దినం ఒక దినమే, అదే పునరుద్ధానపు విశ్రాంతి దినం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమును గనక నువ్వు వెళ్తే అక్కడ చూడండి, ఇంకా కొడుకులను కూతురును అని పెంచుకోవటం కంటే శాశ్వతమైన పేరు వారికి నేను పెడుచున్నాను. ఆమేన్. ఈ ఒక్క మాట బేస్ చేసుకొని ఈరోజు చాలా మంది ఇజ్రాయెలు ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్నారు. నీకు దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వాదములు, అన్ని రకాలుగా సృష్టిలో అవయములు దేవుడు ఏర్పాటుకున్న నీకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తే ఈరోజు వారికంటే దారుణం అయిపోయి తిరుగుతున్నారు ఈ లోకంలో. వారు కూడా ప్రభును, వారు ఎక్కడెక్కడ వారమంతా తిరిగి వచ్చి కూడా ప్రభును ఆరాధిస్తున్నారు ప్రభు సన్నిధిలో. ఈ రోజు అన్ని రకాలుగా వీళ్ళు కూడా వాళ్ళ టైపు మారిపోయారు. ఆదివారం ఒకరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఈ మనుషులంతా ఏమైపోయారు? ఎక్కడ జీవిస్తున్నారు? పనులకు సపోర్ట్ చేయొద్దు దయచేసి. ఆ పాపములు నువ్వు పాలి భాగస్తులు కాకు. నీవు కూడా నరకానికి పాత్రాలు కాకు. చేసేవాడి కంటే సహకరించేవాడికి ఎక్కువ శిక్ష అట. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. నాకేం కాదు, ఒకవారు నువ్వు నాకు రాకపోవడం వల్ల నాకు నష్టం ఏం జరగదు, నీ జీవితమే ఆగమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదివారం దాకా మనం ఎంత పని చేస్తున్నారో మీకు తెలుసు. సోమవారం నుంచి శనివారం దాకా ఎంత పని చేసుకుంటున్నారో, ఎన్ని బిజినెస్ చేస్తున్నారో మీకు తెలుసు. కానీ ఈరోజు ప్రభు దినములు అలా చేయొచ్చా? ఆమేన్, హల్లెలూయా. ఇంత ఆరాధన చేసుకొని, ఇంత వాక్యాలు చెప్పుకొని, ఇంత పండుగలు చేసుకొని ఏమైనా ప్రయోజనం ఉందా? మార్పు చెందకపోతే ఏ మార్పు అయినా ఉందా? దేవుని స్తోత్రాలు. మేము తెల్లవార్లు భోజనం చేయకుండా ప్రభు సన్నిధిలో కనిపెడుతూ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, బిడ్డలు దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, వారం అంతా కాపాడినందుకు నీకు వందనాలు, ఇదిగో ఈ పరిశుద్ధ దినము నీ సన్నిధికి నడిపించయ్యా అని మేము ప్రార్థన చేస్తాం. నిద్ర లేకుండా మీరు మంచిగా దీవించబడుతున్నారు, మంచిగా ఆశీర్వదించబడుతున్నారు. ప్రభు సన్నిధి కూడా దొంగిలిస్తూ ఆశీర్వదించబడుతున్నారు. అదంతా ఏమైపోయిందట? పోయిన వారు ఏం చెప్పాను, ఎల్లేసినట్టు అయిద్దట. అంతే, సంచి చిరిగింది, నువ్వు పైనుంచి ఎత్తే ఎంత సుఖం. నీ ముందే అందుకే చెప్పి ఆదివారం అందరు రండి అని మంచి వాయిస్ రికార్డ్ పెడుతున్నాను. ఆదివారం నాడు ఎట్టి పరిస్థితులు మిస్ కాకూడదని. కానీ వారిని ఏమి అనటానికి కూడా నా దగ్గర మాటలు లేవు. ఇక మొత్తం అన్నీ అయిపోయినాయి, కంప్లీట్. దేవుని స్తోత్రం. అన్ని మాటలు అయిపోయినాయి, ఇక ఏమి లేవు. ఏ మాటలు కూడా నా దగ్గర లేవు చెప్పడానికి కూడా. ఏ మాటలు కూడా అంటానికే లేవు అసలు అవకాశం నా దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించు నా నిబంధన ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులైన యెహోవా నామమును ప్రేమిస్తూ ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన మన పక్షమున అన్యులను మన పరిశుద్ధ పర్వతములో తోడుకొని వచ్చినట్ట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా మందిరాన్ని ఎవ్వరు కూడా అపవిత్రపరచకూడదు అన్నాడు దేవుడు. ఎవరు తొరకదు. నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థనా మందిరమును వారిని ఆనందింపజేసేదను. గట్టిగా చెప్పండి, కొట్టి బలంగా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరముకు వస్తేనే ఆనందము. నువ్వు ఏది ఫ్రీగా వచ్చినా తీసుకున్న ఆనందం ఉండదు నీకు. నువ్వు రోజు 1,00,000 రూపాయలు సంపాదించినా, నువ్వు 5,000 సంపాదించినా, 3,000 సంపాదించినా, 1,000 రూపాయలు సంపాదించినా అందులో నీకు ఆనందం లేదు. ప్రభు సన్నిధిలో ఆనందం కలిగి జీవించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆనందం లేని జీవితము, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నా ప్రభు సన్నిధిలో ఆనందమట. నా ప్రభు సన్నిధికి వచ్చిన వాడిని దేవుడు దీవిస్తాడు. నా దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఆనందించి ఆయన గణపరిచిన వాడిని దేవుడు నేను గణపరుస్తాను అన్నాడు. ఈరోజు ఎంతమంది మూర్ఖులు ఉన్నారో ఆ మూర్ఖులకు ఈ మెసేజ్ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి, గ్రూపులో పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి. మూర్ఖులే దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. లోకముల వారికి మందు ద్వారా ఆనందము రాదు, పని ద్వారా ఆనందం రాదు, డబ్బు ద్వారా ఆనందం రాదు, బిల్డింగ్ ద్వారా ఆనందం రాదు. లైఫ్ లో ఇంకా చెడు వ్యసనాలు కలిగిన జీవితం ఎక్కడ ఆనందం కాదు. నీకు నాకు ఆనందం కలిగిన ప్రభు సన్నిధిని ఆచరించిన వాడికే నిజమైన ఆనంద జీవితం జీవిస్తాడు. గట్టిగా 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఆనందకరమైన సంవత్సరం. ఈ ఆనందకరమైన సంవత్సరంలో నీవు దీవించబడాలి అంటే ప్రభు సన్నిధిలో నువ్వు క్రమముగా పరిశుద్ధ దినమును ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత డేరు వారికి ఈరోజు మందిరాలు వదిలిపెట్టి పోవటానికి, ఎంత ధైర్యం. అది దాన్ని ఎన్ని రకాలుగా మనం పోల్చాలి.
దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన వాడిని మరలా చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఇది ఆచరించమనమని దేవుడు చెప్తున్నాడు. దీన్ని అపవిత్రపరిచిన వాడి జీవితం, లైఫ్ స్టైల్ మొత్తం టోటల్ కొలాప్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడనా చక్కగా అంటాడు, ఇదిగో నా నిబంధనను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించు, నా నిబంధనను ఆధారం చేసుకోవాలి. దేవుని నిబంధన గురించి తెలిస్తే, దేవుని ప్రేమ గురించి తెలిస్తే, దేవుని మంచితనం గురించి తెలిస్తే, ప్రార్థన గురించి తెలిస్తే, ఉపవాసం గురించి తెలిస్తే, వాక్యం గురించి తెలిస్తే, పాటల గురించి తెలిస్తే, ఇవన్నీ తెలిసిన వాడు నిజంగా ప్రభును సత్యదాకా వదిలిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నాకైతే ఎంత బాధ కలుగుతుంది అంటే చాలా బాధేసి, ప్రభును మనం అంగీకరించబడి వాడి ఇష్టానుసరం ఏంటయ్యా ధైర్యం? నాకు అర్థం కాదు. ఏంటి వారి ధైర్యం? ఎవరి ఆరాధిస్తున్నాం, ఎవరి స్తుతిస్తున్నాం, ఎవరి గణపరుస్తున్నాం, ఏ నామములో నీ కుటుంబం పిలువబడుతుంది? ఏంటి నువ్వు చేసే ఆ అపవిత్రమైన కార్యములు? అది దేవునికి ఇష్టమైన కార్యాలా? దేవునికి అంగీకారమైన కార్యాలా? దేవునికి ఆనందం తీసుకొచ్చే కార్యాలా? దేవుని సంతోషపెట్టే కార్యాలా? ఎక్కడ అవమానకరమైన జీవితం. అందుకనే ఎక్కడి పోయినా ప్రజల మధ్య నువ్వేమవుతున్నావు అంటే ఎక్కడ గణపరచబడలేకపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. చదువు చదువు చదువు. నా బలిపీఠం మీద నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. సమస్త జనులు దేవుని మందిరానికి రావాలి. శనివారం ఉపవాస ప్రార్థన రమ్మంటే రారు. శనివారం ఉపవాస ప్రార్థన సరిగా చేయమంటే చేయరు. శనివారం శుద్ధి కొడుక సరిగా చేయమంటే చేయరు. హృదయములు ఒకటి, మనసులు ఒకటి, ఆలోచనలు ఒకటి, తలంపులు ఒకటి, ఉద్దేశాలు ఒకటి, మార్పు చెందరు. ఇటువంటి లోపలొకలు పెట్టుకొని బయట ఒకటి చేసేవాడిని ఎప్పుడూ దేవుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడో తెలుసా? నీ హృదయం అనే తలుపుల దగ్గర కావలి కాస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి రాకుంటే ఎవరు ఎక్కడికి పోయాడో నేను స్పాట్లో చెప్పగలుగుతా. ఒకరే ఊరికి వెళ్ళారు నాకు చెప్పి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాడని పేరు పెట్టాం. ఒక దైవ సేవకుని హృదయం బాధపడితే అసలు ఆ ఆలోచనతో నీకు భయం పుట్టాలి. అసలు ఒక సేవకుడి హృదయంలో బాధ కలిగినదంటే నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి ఆ సేవకుని సంతోషపెట్టినా సంతోషం. మనిషిగా వెరీ గుడ్, ఇచ్చినందుకు వందనాలు రా అని చెప్తాడేమో, కానీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తూ ఉంటాడు, ఆత్మ ఘోషిస్తూ ఉంటది. నువ్విచ్చే ఒక 5,000 10,000 ఒకవేళ నీ తృప్తి కోసం నేను తీసుకొని నేను స్మైల్ ఇచ్చి అమ్మ మంచిగా ఇచ్చావు బిడ్డ, మంచిగా ఇచ్చావు కుమార్ అనొచ్చు. సో లోపల ఉన్న ఆత్మ మాత్రం దుఃఖపడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మను దుఃఖపెట్టేవాడు ఎక్కడ సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడ లేదు బైబిల్లో. ఒక దైవ సేవకుని మనసు ఎరగని వాడు వేస్ట్. ఒక దైవ సేవకుని వెంబడించిన వాడు వేస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా మందిరమాట సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడనన్నాడు. మరి ఏరి అన్ని జనులు వచ్చడం తర్వాత సంగతి, కానీ రక్షణ పొందిన బిడలేరి సంఘస్థలు అంటే రెడిపోయినట్టు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. ధనమును కోరేవాడు మందిరాలలో ఉండడు. ఏమి కోరనివాడు ప్రభుని సన్నిధిలో ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవే కావాలి ప్రభా, నీతోనే ఉంటానయ్యా, నా జీవితము నీతోనే పెనవేసుకొని నీవు నియమించిన నిబంధనలు నేను ఆచరించి కట్టను విధులను నేను అనుసరిస్తా అన్నవారు
ఖచ్చితంగా దేవుడు ఏదో కోణములో ఆయన విడిపించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కష్టముల నుంచి, నిందల నుంచి, వ్యాధుల నుంచి, శోధల నుంచి, ఇరుకులో నుంచి, దరిద్రత నుంచి కూడా దేవుడు ఆయన దరిద్రుడుగా కావడానికి, నిన్ను ధనవంతుడిగా మార్చడం కోసమే యేసు ప్రభు వారు కల్వరి శిలువలో దరిద్రుడుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. అంత చెప్పండి కొడదాం. కోరలే గట్టిగా. కోరినాను నిన్ను మాత్రమే, ఐశ్వర్యము కంటే అది కూడావు, ఐశ్వర్యము కంటే అది కూడావు, నీ ఆశ్రయమే చాలునయ్యా, నీ ఆశ్రయమే చాలునయ్యా, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యావే, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యావే, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని. తేజవాసుల నివాసము చేరలనదేనా, తేజవాసుల నివాసము చేరలనది నాశయా, యుగ యుగములకు నీతోనే ఉండి, యుగ యుగములకు నీతోనే ఉండి, నీచారాధన చేయాలని, నీచారాధన చేయాలని, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యావే, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమా చప్పటి కొడదాం. మనోహరము దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము దివ్య సన్నిధానము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ధనమును కోరిన వాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. ధనము మీద, డబ్బు మీద, ఆస్తుల మీద, వ్యాపారం మీద, బిజినెస్ల మీద, ఉద్యోగాల మీద ఈ వ్యామోహం ఉన్నవాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కాస్త కూతో బ్రతికున్నామంటే అది దేవుని కృప. ఆ కృపను మనం పొందుకుంటా ఉంటే దేవుడు ఇంకా అధిక కృపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు గింతం తీస్తేనే ఆగుతలేవు కదా, కొంచెం ఇస్తేనే ఆగుతలే. నువ్వు ఇప్పటికే కొంచెం ఆరోగ్యం ఇస్తేనే ఆగట్లా, కొంచెం డబ్బు ఇస్తేనే ఆగట్లా, కొంచెం పని చేసుకోవడానికి అవకాశం ఇస్తేనే ఆగట్లా. నిన్ను దేవుడు ఇంకెక్కడో ఉంచాలనుకున్నాడు, నువ్వు దీనికే ఆగలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయం చాలా వేదనతో ఉంది నిన్నటి నుంచి. అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనిపించింది నాకు. అసలు నేను చచ్చిపోతే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈ ప్రజల మధ్య, ఈ నిర్లక్ష్యపు ధోరణి కలిగిన మనుషుల మధ్య ఈ సమాజము ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలియదు. ఎందుకయ్యా నన్ను ప్రార్థన చేసుకున్న నైట్ నేను ఎవరికి ప్రయోజనం లేను కదా,
నేను ఎవరికి ఆశీర్వాదంగా లేనేమో ఒకవేళ. నీకోసం ఇంత మేము కష్టపడుతున్నాం, ఎవరు మాకు లోబడట్లేదు. అసలు ఈరోజు నేను ఆరాధన చేయొద్దనుకున్నా, అసలు మందిరానికే రావద్దనుకున్నాను. అంత వేదన కలిగింది నాకు. ఎందుకు ఈ ప్రజలు ఇలా చేస్తారన్నారా? ప్రభుని ఎరిగి కూడా ఎరగనట్టుగా జీవించటం, ప్రభును ఆరాధించే వారు కూడా ఆరాధనట్టుగా జీవించటం, ప్రభు రుచి తీసి కూడా చూడనట్టుగా ఉండటం, నేను ప్రభుతోనే మమేకమై జీవిస్తానని వాగ్దానం చేసుకున్న వారు ఎందుకు ఇలా అయిపోతున్నారు? నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభు అని నేను చాలా చెప్పేసిన రాత్రి. ఈ సోకాట్లు నాకు వద్దు ప్రభువా, ఇటువంటి అహంకారమైన మనుషులు ఉండకూడదు అని ఆలోచించుకొని చాలా వేదన పడ్డ రాత్రి. అనవసరం అనిపించింది నాకు. ప్రజలు ప్రభును స్తుతించలేకుండా, ప్రభును ఆరాధించలేకుండా, ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు కష్టములతో, ఇబ్బందులతో, వ్యాధులతో, అప్పులతో, సమస్యలతో వచ్చినప్పుడు, దేవుడు విడిపించినప్పుడు మనం ఎవరికి నమ్మకం కలిగి ఉండాలి? ఎవరితో మన జీవితం పెనవేసుకోవాలి? ఏ సేవకుడు మన కోసం కన్నీరు కార్చాడు? ఎందుకు ఆ సేవకుడు మనం ఇన్ని రకాలుగా బాధ పెడుతున్న భయం ఉండదా వాళ్ళు? ఏమొస్తుంది ఈరోజు? ఒక 1000-1500 వస్తాయి. అది నీకు వారమంతా ఆశీర్వాదమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబుల్ చెబుతుంది, బైబుల్ ఇన్ని సంవత్సరాల వాక్యం వింటూ, ఇన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఉండి, ప్రైజ్ ది లార్డ్. రాత్రి నాకు ఒక వ్యక్తి కళ్ళ వచ్చాడు. అసలు ఆయనకు నాకు సంబంధమే లేదు. అసలు నేను 2003లో బాప్తిసం నాకు ఆయన ఇచ్చాడు. ఆయన పేరు సాధు యోహాన్ గారు. ఆయన మొత్తం కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటాడు, జుంపాలు బాగా, యేసుప్రభులాగా ఎంటికలు, జుంపాలు. ఆయన కాషాయ వస్త్రాలే ధరిస్తాడు. మీకు తెలియదు అనుకుంటా చాలా మందికి. ఆయన కళ్ళ వచ్చాడు. ఆయన స్టార్టింగ్లో ఇక్కడ గుట్ట ప్రాంతంలో వచ్చినప్పుడు ఆయన నేను పరిచయం చేశా. ఆయన నన్ను కడుపులో పెట్టుకొని పడుకునేవాడు, గొర్రె పిల్లలు వాడే. ఆయన నా దగ్గరకు వచ్చారు రాత్రి. నాకు అర్థం కాదు అసలు. నేను చాలా వేదంతో ఉన్నాను. యేసుప్రభు వచ్చినట్టుగా నాకు అనిపించింది రాత్రి. నేను ఒక్కడే చెప్పు, ప్రభు నన్ను తీసుకెళ్ళి నేను ఉన్నాను ఇక్కడ అన్నా. నేను చెప్పలేకపోతున్నాయి ప్రజలకు, నా వల్ల కావట్లేదు. ఎవరికైతే చెప్పిన కోపాలు వస్తున్నాయి, నాకు బీపీ పెరుగుతున్నాయా. వద్దు ప్రభు తీసుకెళ్ళమని అడిగా. నేను ఈ లోకంలో నేను ఏం తెలియదు, నాకు ఏది వద్దు. బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను, లేకపోతే నన్ను తీసుకెళ్ళమన్నాను. అప్పుడు ఆయన రూపంలో వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను చెప్పింది ఎవరు నమ్ముతున్నారు. నన్ను ఇలా తట్టాడు చేతులు. నా కుమారుడా లే అన్నాడు. నేను దిక్కులు లేచా. ప్రభా చెప్పాను, నా దాసులో నుంచి మాట్లాడుతున్నాను. నా దాసు రూపంలో నువ్వు జీవించు, నేను నీకు తోడే ఉన్నాను రాత్రి. నేను మందిరంలోకి వచ్చేదాకా కూడా నా డోర్ తీయలే, నా తలుపు డోర్ తీయలేదు. నేను ఎవరితో మాట్లాడలేదు. వేసి కూడా నా ప్రభు నన్ను వెంబడిస్తున్నాడు. నన్ను ఎవరు అంత తెలుసుకోవట్లేదు. నా మాట విననాళ్ళు, నేను చెప్పితే విననాళ్ళు. చర్చికి రావద్దని చెప్పండి వాళ్ళని.
నో ప్రాబ్లం. ఉన్న నలుగురితో నేను ఆరాధన చేసుకోగలుగుతా. ఈ షోకేస్ భక్తి నేను చేయలేదు, నా వల్ల కాలేకపోతుంది. ఈ షోకార్డ్ భక్తులు, ఈ అఫీషియల్ భక్తులు నా వల్ల కాలేకపోతుంది. యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకున్నాం ఒకసారి అర్థం చేసుకోగలిగారా మీరు? ఎందుకు బాప్తిసం పొందారో అర్థం చేసుకున్నారా మీరు? దేనికి బాప్తిసం తీసుకున్నారో ఒకసారి అని ఆలోచించారా? దేనికి మనం ప్రభు సన్నిధికి వెళ్తున్నాం ఒకసారి ఆలోచన చేశారా? ఒక వృద్ధాప్యం ఉన్న ఒక చిన్న ముస్లామ, దాదాపు 89 సంవత్సరాల ముస్లామ ఒక స్టేజ్ మీద ఉండి ప్రభువును స్తుతిస్తా ఉంది. ఒక రోడ్డు మీద అడుక్కునే కుష్టి వ్యాధి రోగం కలిగిన వ్యక్తి, భిక్షాటన చేసే వ్యక్తికి ఒక అన్యుడు పోయి, అమ్మా నీకు ఇగో 4,000 ఇస్తాను, నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టంటే, నాకు పింఛన్ లేకపోయినా పర్లేదు, నేను ప్రభువును వదిలిపెట్టినట్టండి. అంతకంటే దారుణమా వీళ్ళ వయసులో ఉన్నవాళ్ళు? ఒక భిక్షాటన చేసుకున్న వృద్ధాప్యంలో ఉన్న ముసలి తల్లి దగ్గర పోయి ఒక నాస్తికుడు వెళ్ళి ఒక గురూజీ పోయి అంటున్నాడు, ఇదిగో నీ పింఛన్ ఆగిపోద్ది, ఈరోజు నువ్వు మందిరాన్ని పోద్దంటే, నా పింఛన్ ఆగిపోయినా పర్లేదు, నేను దేవుని మందిరాన్ని వదిలిపెట్టనంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పింఛన్ ఆగిపోయినా పర్లేదు, నేను దేవుని మందిరాన్ని వదిలిపెట్టను. ఈ రోజు ఆయన ఇయ్యాలి కాకపోతే 10 అవి రాకపోయినా పర్లేదు. మీరు చూడండి యూట్యూబ్లో, నేనే ఊరికే చెప్పట్లా. ఆ భయమైన మనలో ఉందా? దేవుని సన్నిధిలో ఉండే విధానం కరెక్ట్ లేక, దేవుని ఆరాధించే ఆరాధన లేక, దేవుని మందిరములో దొరుకు కాలంలో ఆయన నీకు సమీపముగా ఉండినప్పుడు ఆయనను వేడుకోవాలట. చూడండి 55లో ఉంటుంది ఆ మాట. 55వ అధ్యాయము యెషయా గ్రంథం 55:6 ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి బాధ పెట్టి ఆయన సమయాన్ని నువ్వు దొంగిలిస్తే నువ్వు ఏం ఆశీర్వాదం పొందుతావు చెప్పు? దేవుడు దొరికేది ఎక్కడ? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటున్నాడు కదా. నేను మీకు సమీపంగా ఉంటున్నాను అన్న కదా. నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజలు? కుప్పలు తెప్పలు ఈరోజు పోతున్నారు. ప్రయోజనం లేని జీవితం అదంతా. దావీదు మహారాజు అంటాడు, నాకు రెక్కల ఎడలా నేను ఎక్కడికో ఎగిరిపోదును అన్నాడు. నాకు అంత వేదన కలుగుతుంది. అంత బాధ ఉంది నా హృదయంలో. నేనేం భక్తి చేస్తున్నాను? నేను ఎలా బ్రతుకుతున్నాను? ఎవరి కోసం బ్రతకాలి? దేనికోసం బ్రతకాలి? ఏమి చేయాలో అర్థం కాని అయోమయమైన స్థితిలో నేను ఉండిపోయానా ఇప్పుడు? యాక్చువల్గా నేను ఈ క్షణంతో సాపాటు ఇప్పుడు తీసుకెళ్ళిన ప్రభు దగ్గర పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భక్తి చేయటం నేర్చుకోండి దేవుని బిడ్డలారా. దేవునితో నీ కుటుంబాలు అంటుకొట్టుకుంటూ ఉండటం నేర్చుకోండి. దేవుని సన్నిధిని గౌరవించడం నేర్చుకోండి. దేవుని సన్నిధి ఆచరించడం నేర్చుకోండి. ఆయన పరిశుద్ధ దినమును ఆచరించే ప్రయత్నం చేస్తే నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చెప్పట్టుకుని ప్రాబ్లం అయిపోతావు. చాలా వేదన. మీకైనా అవసరతకు అక్కర్లకు ప్రార్థన చేయడం నేనున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఓదార్స్తానని నేను అనుకుంటున్నాను, కానీ నన్ను ఓదార్చేవారు, నన్ను బలపరిచేవారు, నన్ను హత్తుకొని నేను మీద పడి ఏడవటానికి కూడా నాకంటూ నాకు అమ్మ నాన్న కూడా లేని బ్రతుకు నాది. నా ఆత్మీయ నాయకుడు కూడా నాకు అందుబాటులో లేని స్థితిలో నేను బ్రతుకుతున్నాను. మీకు అన్ని వేళలా దగ్గరుండి కనిపెట్టుకొని ప్రార్థన చేసి కుటుంబాలు సంప్రదించి
వివరించి అన్ని చేసి దీవించి మీ కష్టంలో, బాధలో, ఇబ్బందులు, ఇరుకులో అర్థం చేసుకొని ఉపవాసంలో కన్నీరు కాస్తే మీరు అన్నిట్లలో పొందుకొని లాస్ట్కి మీరు చేసేది ఇదే. సేవకుడికి మర్యాద ఇచ్చేది, మందిరానికి రాకుండా ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ లోకమైన వ్యసనాలకు పానైపోతే సేవకుడు ఏం చేస్తాడు? ఎవరికి కాపలా కాస్తాడు సేవకుడు? ఏ ఇంటికి కాపలా కాస్తాడు? ఎందుకు అటువంటి బ్రతుకు? హల్లెలూయా. నేను ఎవరికి నచ్చట్లేదు ప్రభువా, నన్ను తీసుకెళ్ళండి అంతే రాత్రి. నిజం, రియల్. నేను ఇక్కడ ఏం అబద్ధం చెప్పను కదా ఎప్పుడైనా. చాలు ప్రభువా ఈ బ్రతుకనుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెతుకుడి, యెహోవా మీకు దొరుకును. ఆ కాలమందు ఆయన మీకు సమీపముగా ఉన్నాడు. ఆయన్ని వేడుకొనడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలనని దుష్టులు తమ తలంపులు మానుకొనవలెను. ఇది కథ. ఇప్పుడు చెప్పండి, ఇక ఎవరి వైపు జాలి పడతాడు? మందిరానికి రాకుండా ఉండేవాడి వైపా? మందిరానికి రాకుండా పనులకు పోయే వాళ్ళ వైపా? మందిరానికి రాకుండా ఇళ్లలో ఉండేవాడి కొరక? ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, ఈరోజు మీరు ఏమన్నా రాసి పెట్టుకోండి, ఏదన్నా పాయింట్ అవుట్ చేస్తే చేసుకోండి, నో ప్రాబ్లం. దేవుణ్ణి గనక సరిగా గౌరవించి నువ్వు మందిరాన్ని ఆచరించకపోతే నువ్వు ఎన్నడూ కూడా ఆనందించలేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది లేఖనం ఆధారంగా చెప్తున్నాను నేను మీకు. లేఖనాలు లేకుండా నా సొంత ఆలోచన, సొంత తలపులు నేను చెప్పితే ఊకోడు నా ప్రభు. చెప్పకపోతే నన్ను గద్దిస్తాడు. నా దాసుని మాటే నా మాటే, నా మాటే నా దాసుని మాట. ఆమేన్, హల్లెలూయా. చదవండి చదవండి. వారు యెహోవా వైపు ఇది కథ. ఏం చేస్తాడు దేవుడు? నిన్ను క్షమిస్తాడు. క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. నన్ను క్షమించాడు, నేనే నిలబడ్డాను. నిన్ను క్షమిస్తాడు, నువ్వు నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నిన్ను క్షమిస్తాడంటే నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన మందిరమును ఆచరించినప్పుడు. ఆమేన్. ఆయన పరిశుద్ధ దినమును నువ్వు గౌరవించినప్పుడు, ఆయన విశ్రాంతి దినమును నువ్వు గౌరవించినప్పుడు, నువ్వు దేవుని నియమమును, దేవుని కట్టడను, దేవుని నిబంధనను, దేవుని విశ్రాంతి దినమును ఆచరించినప్పుడు నిన్ను దేవుడు ఎలాగ బ్లెస్ చేస్తాడు? ఎలాగ నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు? ఎలాగ నీ ఉద్యోగం ప్రమోషన్ ఇస్తాడు? ఎలాగ నీ రెక్కల కష్టంలో దేవుడు తోడుంటాడు? ఎలా పాసిబుల్ అవుతుంది? నిన్ను దయ్యము దీవిస్తా ఉంది, మనుషులు కాదు, దేవుడు కాదు. మీకు క్లియర్ ఒక మాట చెప్పి ముగిస్తాను. దయ్యపు స్వభావం ఉన్నోడిలోనే అహంకారం ఉంటుందట. ఎవరి స్వభావం? చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. ఏ స్వభావం? దయ్యము స్వభావం. ఎందుకంటే దయ్యమే దేవునికి వ్యతిరేకంగా తిరిగేది. సంఘములో సేవకుడికి వ్యతిరేకంగా ఏంటంటే దయ్యపు మనసు. దయ్యపు మనసు కలిగిన వాడు ఎప్పుడూ విరుద్ధంగానే మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడి తలంపులు నా తలంపులు మీ తలంపులంటి కావు, మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని మనసు మీ మనసు ఒకటి కాలేకపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నన్ను ఎన్నోసార్లు ప్రభువు దర్శించాడు. నిన్న నైట్ కూడా ఒక పెద్ద, మరి ఎప్పుడు ఏం జరుగుతుందో, పెద్ద ఫంక్షన్ హాలు. ఆ ఫంక్షన్ హాల్లో జనం కిక్కిరుతున్నారు. ఆ కిక్కిరుతున్న జనాల మధ్య నేను కూర్చోవడానికి వెళ్ళాను.
నాతో పాటు జుల్లూరుపాటు పాస్టర్ ఆల్పోర్ట్ గ్రౌండ్లో ఆ ఫంక్షన్ హాల్లో కూర్చున్నాడు. నేను పోయేసరికి నేను పోయి ఇట్లా డోర్ నిలబడగానే వెంటనే థామస్ గారు నన్ను పైకి రమ్మన్నాడు. నేను పైకి వెళ్ళగానే నాకు మైక్ ఇచ్చి ఆయన సైలెంట్ అయిపోయాడు. ఆ యొక్క ఫంక్షన్ హాల్లో చూస్తే జనం ఉన్నారు కదా, నాకే ఆశ్చర్యమవుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, మీరు నన్ను ఎంత బాధ పెడుతుంది, దేవుడు నన్ను అంత చేస్తున్నారు రోజు. అప్పుడు నేను మీకు దొరకను. ఇది మాత్రం రియల్. నాకైతే సూచనలు వస్తున్నాయి. విలవిలలాడే పరిస్థితికి వస్తుంది. సేవకుని దేవుడు లేకపోతున్నాడు. యేసు ప్రభు, నేను ఎట్లా ఆలోచించానంటే, ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి దేవుని నమ్ముకోకుండా లోకంలో తిరుగుతున్న వ్యక్తులు